భారత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్ ఓ బ్రహ్మాస్త్రమే. దెబ్బకి పాక్ తిక్క దింపేసింది ఈ క్షిపణి. అసలు దీని ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాక్ ఎయిర్ బేస్లపై మన బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మాస్త్రమే అయింది. ఈ క్షిపణి దాడులతో ఆ దేశం వెనక్కి తగ్గి కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసేంత స్థాయికి వెళ్ళింది. రష్యా, భారత్ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి చాలా ప్రత్యేకతలున్నాయి. బ్రహ్మోస్ క్షిపణి అనేది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటి. ఇది భారత్, రష్యా దేశాల మధ్య కలిసికట్టుగా అభివృద్ధి చేయబడిన క్షిపణి వ్యవస్థ. బ్రహ్మోస్ అనే పేరు బ్రహ్మపుత్ర అంటే భారతదేశంలో నది, మోస్క్వా రష్యా నదిల మేళవింపుగా వచ్చింది. ఈ క్షిపణి గాలి, నేల, సముద్ర వేదికల నుంచి కూడా ప్రయోగించగలగడం దీని ప్రత్యేకత అని చెప్పాలి. బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేయడానికి భారతదేశం, రష్యా 1998లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే సంయుక్త సంస్థను స్థాపించాయి. ఇక DRDO రష్యా యొక్క NPOM సంస్థ సంయుక్త పెట్టుబడి సంస్థ. మొదటి ప్రయోగం 2001లో జరిగింది. దీని సాంకేతిక లక్షణాల విషయానికి వస్తే బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది నేల, నింగి, నౌక నుండి నౌక, గాలి నుండి నేల, ఇలా సబ్మెరైన్ల నుంచి కూడా ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఇది సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. సుమారు మ్యాక్ 2.8 నుంచి మ్యాక్ 3.0 వరకు, అంటే శబ్ద వేగానికి 3 రెట్లు పనిచేస్తుంది. ప్రాథమికంగా 290 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. MTCR అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రేజిమ్లో చేరిన తర్వాత ఇది 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు పెంచబడింది. ప్రస్తుతం కొన్ని వేరియంట్స్ అయితే 800 కిలోమీటర్ల దాకా కూడా ప్రయాణిస్తాయి. ప్రస్తుతం కొన్ని క్షిపణులు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఇక న్యూక్లియర్ వార్ హెడ్ కూడా ఇది పాత్ర వహించగలదు. సాధారణంగా 200 నుంచి 300 కిలోల పేలుడు సామర్థ్యంతో కూడిన వార్ హెడ్ను ఇది మోసుకెళ్తుంది. ఇది ఇండర్షియల్ నావిగేషన్ సిస్టమ్ INS, GPS, గ్లోనాస్ ఆధారిత గైడెన్స్ కలిగి కూడా ఉంటుంది. లక్ష్యాన్ని అధిక ఖచ్చితత్వంతో ప్రయాణించగలదు. ఇక హైపర్సోనిక్ వెర్షన్లో కూడా ఇది వర్క్ చేస్తుంది. ఇది మ్యాక్ 7 వరకు వేగాన్ని సాధించగల హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్గా చెప్పాలి. భవిష్యత్తులో మరింత అభివృద్ధి కూడా చేసే అవకాశం ఉంది. బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ తక్కువ బరువుతో ఎక్కువ పరిమాణంలో విమానాల్లో మోసుకుపోయేలాగా తయారు చేయబడుతోంది కూడా. ప్రపంచ స్థాయిలో గుర్తింపు కూడా సంపాదించుకుంది బ్రహ్మోస్ క్షిపణి. ఇక ఈ క్షిపణి ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఆపరేషనల్ క్రూయిజ్ మిసైల్. చాలా దేశాలు దీన్ని కొనుగోలు చేయాలని ఆసక్తిని చూపిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ మొదటి విదేశీ దేశంగా బ్రహ్మోస్ను కొనుగోలు చేసింది. మరోవైపు వియత్నాం, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నాయి ఈ క్షిపణి కోసం. సమకాలీనత, ప్రాముఖ్యత విషయానికి వస్తే ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణులు భారతదేశం యొక్క డెటరెన్స్ స్ట్రాటజీలో కీలక భాగంగా ఉన్నాయి. ఇది ప్రత్యర్థులకు భయానకంగా మారే పరిస్థితి కూడా ఉంది. దాడులపైన, రక్షణపైన సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక ఈ క్షిపణి భారతదేశ సైనిక శక్తిని, టెక్నాలజీ సామర్థ్యాన్ని సూచించే ఒక చిహ్నంగా చెప్పాలి. తక్కువ సమయ పరిధిలో లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకగలగడం, బహుళ వేదికల నుంచి ప్రయోగించగలగడం, అత్యున్నత వేగం వంటి లక్షణాలతో శత్రువులపై భయాందోళన కలిగించే క్షిపణిగా బ్రహ్మోస్ నిలిచింది.